శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ రమణీయ నామ రఘురామ రమణీయ నామ రఘురామ శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ శ్రీరామ జయ రామ జయ బోలో శ్రీరామచంద్రమూర్తికి. అందరికీ నమస్తే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ప్రేమతో ఎదురు చూసే రోజు, భక్తితో పండగ చేసుకునే రోజు శ్రీరామ నవమి. సో జెమినీ టీవీ తరపున మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. వెల్కమ్ టు బామలు సత్య బామలు, పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. శ్రీరామనవమి ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన కామారెడ్డిలో. సో కామారెడ్డిలో ఈ రోజు మా బామలు సత్యభామలు అందరూ సీతమ్మల్లానే కనపడుతున్నారు. అంత అందంగా ముస్తాబై వచ్చారు. మరి ప్రతి రోజులాగే ఈ రోజు కూడా నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఈజీగానే చెప్పేస్తారు. సో అందరికీ తెలివితేటలు బాగానే ఉన్నాయా ఇక్కడ? సో నేను అతి తెలివైన బామని లేదా అతి తెలివైన సత్యభామని అనేవాళ్ళు ఎవరు ఒకసారి చేతులు ఎత్తండి. దా, ఏం పేరు? రేవతి. రేవతి. ఒక గదిలో ఇద్దరు అమ్మలు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, కానీ గదిలో ముగ్గురే ఉన్నారు. ఏంటి ఆ వరుస? అమ్మ ఒకటి, కూతుళ్ళు రెండు. కూతుళ్ళు రెండు. అమ్మకి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు కదా, వేరే వేరే అమ్మ అట్లా గదిలో ఉండరు. వేరే విధంగా ఉండరు కదా గదిలో. ఇద్దరు కూతుళ్ళు లేదు లేదు, ఒక అమ్మ ఇద్దరు కూతుళ్ళు ఉంటారు. మరి ఇంకో అమ్మ ఏది? ఇంకో అమ్మ ఉండదు. ఉందని నేను చెప్తుంటే ఉండదు అంటదేంటండి. మీ పేరేంటి? మాధవి. మాధవి గారు, ఒక గదిలో ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అమ్మలు ఉన్నారు, కానీ ముగ్గురే ఉన్నారు. ఎలా? ఇప్పుడు నేను అమ్మను, నేను అమ్మను, నా కూతురు, నా కూతురు కూతురు, ముగ్గురం. అమ్మమ్మ అమ్మ అమ్మాయి. సూపర్. ఇద్దరు అమ్మలు ఇద్దరు కూతుళ్ళు. ఈ రోజు ఫస్ట్ గిఫ్ట్ మీకే. కంగ్రాచులేషన్స్ మాధవి గారికి. గట్టిగా చప్పట్లు. అసలే ఈ రోజు శ్రీరామనవమి మనందరికి చాలా ఇష్టమైన పండుగ. సో పండగ రోజు మనకి అతిథి లేకుండా ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేస్తాం? అందుకే మీ అందరికి చాలా ఇష్టమైన యాక్ట్రెస్ వసుధాని మనం గెస్ట్ గా పిలుస్తున్నాం. అదేనండి స్నేహ. కొత్తగా రెక్కలొచ్చిన సీరియల్లో స్నేహగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. సో ఈ రోజు మన షోకి అతిథిగా రాబోతున్నారు స్నేహ గారు. అరే పీల్చుతోంది నా ఎదనే, పామల్లే ఊగే నడుమే, అరే పెంచను గుండె తడనే, లాంటి పిల్లాన్ని కాలి పట్టిగా మార్చావే, అరే నాటు కొడవలి లాంటి నాతో కూరలు తరిగావే. హలో వసుధా గారు. హలో, వసుధ అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే హుషారు, హుషారు అంటే వసుధ, అలానే ఉంటది. స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు మా షోకి రావడం, ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికి, ఇక్కడ ఉన్న అందరూ బామలు సత్యభామాలందరికీ నా తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. వసుధ గారు, యాక్చువల్లీ మేము అందరం ఇప్పుడు స్నేహగా ఫిక్స్ అయిపోయాం మిమ్మల్ని. ఎందుకంటే కొత్తగా రెక్కలు వచ్చినాలో మాకు ఆ స్నేహాన్ని చూస్తే ఆ స్నేహానే కనపడదు, వసుధ కనపడదు. సో ఏంటి, ఎంతవరకు వచ్చింది శివ ప్రమాణం? చెప్పాలనుకుంటున్నా శివకి, కానీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ శివ ఇంకా కావేరి లవ్ లో ఉన్నారు కాబట్టి, అలా నేను ఊహించుకుంటున్నాను కాబట్టి చెప్పలేకపోతున్నాను. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ హాలమితి హ్యాపీ బో. ఓకే, సో నేను ఆడతాను రెడీగా ఉన్నారు. మీరు ఏ రేంజ్ లో ఎరగదీస్తారో చూద్దాం. అసలే మాకు ఇక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుందా ఉంది. ఎవరినో అన్నాను. పేరేంటి? రజిత. రజిత, ఇక మొదలెడదాం. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. చెప్పు. రాట్లేదే. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం ఆగిపోతుంది. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో తెల్లని ధనియాలు. తెల్లయా. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం ఆగిపోతుంది.
బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో అల్లం కషాయంలో తెల్లని ధనియాలు, ఎర్రని ధనియాలు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పకపోతే ఫాస్ట్ గా పనిష్మెంట్ వస్తుంది. అంతే. ఓకే రెడీ చెప్పు. బెల్లం పానకం. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. ఫాస్ట్ గా అలా ఫాస్ట్. ఫస్ట్. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. మరి బెల్లం పానకంలో అయిపోయింది అయిపోయింది. పనిష్మెంట్ ఇచ్చేద్దాం అయితే. సరే పనిష్మెంట్. మ్యాచింగ్ డ్రెస్ కి మ్యాచింగ్ దా దా దా. నాకు ముందే భయం ఎక్కువ, భయం అవుతుంది అవి ఏంటి భయం అవుతుంది? మా బావగారు ఎంత భయపడుతున్నారు రోజు. దానిలో ఇది లెక్క ఏంటి? రామాయణంలో ఉంటారు ఎవరెవరు, శూర్పణఖ, లంకిని, డాకిని, చాలా మంది ఉన్నారు మా సిస్టర్. మరి మీకు ముక్కు ఉంది కదా, ఉన్నది ముక్కు కోసేద్దాం ఏంటి? కొంప కత్తి తీసుకురండి ముక్కు కోసేద్దాం, కత్తి తీసుకురండి ముక్కు కోసేద్దాం. ఏం లేదు, ఇది ఇలా ఉంచి నాందోండో చంద్రముఖి లక్ 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 లక్. నాందండ చంద్రముఖి ఇల్లడ లక 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 లక. సూపర్, గట్టిగా చెప్పట్లో. బావగారి పేరేంటి? అనిల్. అనిల్ గారు ఏం చేస్తారు? బిజినెస్. మీ పేరేంటి? రాధిక. రాధిక. బెల్లం పానకంలో బెల్లం పానకం, నల్లని మిరియాలు, నల్లని మిరియాలు, అల్లం కషాయంలో అల్లం ఎర్రని ధనియాలు. ఫాస్ట్ గా. బెల్లం పానకంలో అల్లం కషాయం, అల్లం కషాయం. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. 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 సూపర్. హలో అండి, ఏం పేరు? రాధిక. చలివిడి శుద్ధలో చలివిడి చుద్దలు వడపప్పు, వడపప్పు, సిల్వర్ ట్రేలో సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. పింగాణి కప్పు. ఆ, చలివిడి చుద్దలో వడపప్పు, ఆ. సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. సలివిడి శుద్ధలో వడకప్పు, సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. సలివిడి శుద్ధలో వడపప్పు, సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. సలివిడి శుద్ధలో వడపప్పు, సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. చలివిడి శుద్దలో వడపప్పు, పింగాణి ట్రేలో సూపర్. పేరు చెప్పండి. నా పేరు రచన. రచన. రాశారా ఏమన్నా? బెల్లం పానకంలో నల్లని మిరియాలు, బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, ఆ. అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. ఆగండి. రామ రామ రామ. రామ రామ రామ. బెల్లం కషాయంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. రామరామ. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. రామరామ. బెల్లం పానకంలో నల్లని మిరియాలు, అల్లం కషాయంలో ఎర్రని ధనియాలు. రామరామ. సూపర్. ఏంటండి బాబు ఈ ఎండ్లో అలా కమిలిపోతున్నారు? బావగారు ఎంత ఫీల్ అవుతారు ఏంటో? చాలా ఫీల్ అవుతారు. మా తమన్నా ఏంటి ఇలాగ అయిపోయింది అనుకుంటారు ఇంటికి వెళ్ళాక. ఎందుకు ఈ కష్టం అవసరం అంటారేమో. ఎవరన్నా అన్నారా తమన్నా అలా ఉంటావు ఎందుకు ఎండ్లో తిరుగుతావని? చాలా మంది అన్నారు. అయ్యో. వాళ్ళందరూ కొంచెం ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ ఏమో. పేరేంటి? సునీతారాణి. చలివిడి శుద్ధలో వడపప్పు, సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. ఇప్పుడు ఏం చేద్దామంటే చలివిడి శుద్ధలో వడపప్పు, పింగాణి ట్రేలో సిల్వర్ ట్రేలో చలివిడి శుద్ధలో వడపప్పు, పింగాణి ట్రేలో చలివిడి ముద్దలో వడపప్పు, పింగాణి ట్రేలో. పోయింది. చలివిడి శుద్ధలో వడపప్పు, సిల్వర్ ట్రేలో పింగాణి కప్పు. రెడీ. రిథమ్ 3 4 5. సిల్వర్. ఇది అవ్వదు కానీ ఆ పనిష్మెంట్ ఇవ్వండి రా. క్లోజ్ యువర్ ఐస్. వన్ ఛాన్స్ అంట. చలివిడి శుద్ధలో వడపప్పు. ఇగో తమన్నా అంటే మురిసిపోకుండా చదువుకుంటే చదివిడి వచ్చేది. చలివిడి శుద్ధలో వడపప్పు, సిల్వర్ ట్రేలో
ట్రేలో పింగాణి కప్పు. ఆహా ఇప్పుడు వచ్చిందండి. చెప్పింది నేను. ఏనుగు పిల్ల ఉదయం లేవగానే ఆకలిస్తే ఎలా అరుస్తుంది? జురాసిక్ పార్క్ లో అరుపులా లేదు ఇదేదో. సూపర్. సో ఈ రోజు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యాం మన హల్మితి హబీబుతో. సో మరి ఎల్విఆర్ షాపింగ్ మాల్ అదిరిపోయే చీరలు ఎవరు గెలుచుకుంటున్నారు అంటే ఫస్ట్ వచ్చేయండి తమన్నా గారు. సో మా స్నేహ చేతుల మీదుగా తమన్నా గారు అందుకుంటున్నారు ఎల్విఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మరో గిఫ్ట్ అందుకుంటున్నారు మా రజిత గారు. కంగ్రాచులేషన్స్. మనం ఆడుతున్నాం పాడుతున్నాం, మరి శ్రీరామనవమి కదా, ఈ సందర్భంగా నృత్యం కోలాటం ఇవి కూడా ఉండాలి కదా. మా భామలు సత్యభామలు అద్భుతంగా ప్రదర్శిస్తా ఉంటున్నారు. సో వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. సూపర్. నిజంగా కోలాటం ఎరగదీసేశారు. సో పండగ అంతా ఇక్కడే వచ్చేసింది కదా. ఆఫ్ కోర్స్. సో వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. సో ఇంత అందమైన భామలు కోలాటాన్ని మరింత అందంగా చూపించినందుకు కంగ్రాచులేషన్స్ మీ అందరికి. భామలు సత్యభామలు తరపున గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా మన వసుధ గెస్ట్ గా కూడా వచ్చింది కాబట్టి ఈ రోజు ఏం చేద్దామంటే, సో రామాయణం విన్నా చదివినా తలుచుకున్నా చాలా 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 మంచిది. రామాయణం నుంచి శ్రీరామనవమి సందర్భంగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం వసుధతో స్టార్ట్ చేద్దాం. నాకేసరి పెట్టారండి. రామాయణంలో నీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి చెప్పు, ఆ క్యారెక్టర్ మీద అడుగుతాం. రాముడు. రాముడు కుమారుల పేర్లు ఏంటి? లవకుశ. ఆ కూతురు పేరు? లేదు, ఇద్దరు కొడుకులే, నాకు తెలుసు, ట్విన్స్. ఎక్కడ పుట్టారు వాళ్ళిద్దరు? పర్ణశాలలో. సూపర్. సో వీతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. వి. వసుదా కాకుండా. రండి. నేను 3 క్వశ్చన్లు అడుగుతాను. 3 ప్రశ్నలకి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే గిఫ్ట్. సో మొదటి ప్రశ్న ఇప్పుడు. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకొని వెళ్తున్నప్పుడు దారిలో ఒక పక్షి ప్రాణాలకి తెగించి మరీ ఆయనతో గొడవ పడింది. రాములు వారు వచ్చాక ఈ విషయం అంతా చెప్పి ఆయన చేతిలో చనిపోయింది. ఆ పక్షి ఎవరు? గరుడ పక్షి. ఆ పక్షి పేరేంటి? జటాయు. సూపర్. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ చెప్పారు. జటాయువు. రామాయణంలో వానర సైన్యం ఉంటారు కదా, ఒక వానర రాజుకి ఒక వరం ఉంటది. సో ఎవరైతే తనతో యుద్ధం చేస్తారో వాళ్ళ బలం ఈయనకు వచ్చేస్తుంది సగం. ఆ రాజు ఎవరు? వాళ్ళకి ఉంది. ఓకే, సూపర్. ఫైనల్ క్వశ్చన్. బంగారు లేడి రూపంలో సీతమ్మ వారి దగ్గరికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు ఎవరు? గోల్డెన్ లేడీగా వచ్చిన రాక్షసుడు ఎవరు? రావణాసురుడు. సరే, ఒక హింట్ ఇవ్వనా? మారీ మారీ. అలలలల మారీ. మారీచుడు. యా. సూపర్. విజయలక్ష్మి అక్క సూపర్. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ గారు. వసుధ గారు మీరు అడగండి రామాయణంలో ఒక క్వశ్చన్ ఏదైనా, తర్వాత నేను అడుగుతా. 3 క్వశ్చన్లు, 3 కరెక్ట్ ఆన్సర్ చెప్తే గిఫ్ట్. సరే, రెడీ. మీ పేరు లత కాబట్టి ఎల్ మీదనే క్వశ్చన్ అడుగుతాను నేను. ఎలా ఉంటది? బాగుంటది, అడగండి. ఓకే. రామాయణంలో లక్ష్మణుని వైఫ్ పేరేంటి? ఉర్మిళ. ఊర్మిళ. గుడ్. రావణుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు సొమసిల్లి పడిపోయాడు. అలా పడిపోవడానికి బాణం ఒకడు వేస్తారు ఆ యుద్ధంలో. ఎవరు బాణానికి లక్ష్మణుడు సొమ్మసిల్లి పడిపోయాడు? ఆ తర్వాత ఆంజనేయ స్వామి వెళ్ళి సంజీవని ఇవన్నీ తెస్తారు కదా. సో ఎవరి బాణానికి లక్ష్మణుడు సొమ్మసిల్లి పడిపోయాడు? రాముడు చాలా బాధపడతాడు అప్పుడు. ఇంద్రుడు. ఎల్తో పేరున్న వాళ్ళు ఎవరున్నారు ఇంకా?
నా పేరు లక్ష్మి. లక్ష్మి ఎల్తో చెప్పండి, ఎవరు బాణం వేస్తే? ఇంద్రజిత్తు. ఎస్, రైట్ ఆన్సర్. మూడో క్వశ్చన్ మీకు అడుగుతా. అక్క మీరు వెళ్ళిపోండి. సీతాదేవి, సో భూమాత కాకుండా జనక మహారాజు భార్య, అంటే సీతాదేవి వాళ్ళ తల్లి, భూమిలోంచి వచ్చారు కాబట్టి భూదేవి తల్లి కూతురు అంటారు. అలా కాకుండా జనక మహారాజు భార్య, మిథిలా రాజ్యపు రాణి ఎవరు? సునయన. yes nice సో 2 క్వశ్చన్లకి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. మూడో క్వశ్చన్ ఏంటంటే, అంటే ఫస్ట్ క్వశ్చన్ తను చెప్పారు కాబట్టి, భరతుడు రాముల వారు అడవులు వచ్చిన తర్వాత అన్న నాకు ఈ రాజ్యం వద్దు అని చెప్పి వచ్చి రాముల వారిని వచ్చేయండి రాజ్యానికి అంటాడు. కానీ రాముల వారు రాను అంటారు. అన్నప్పుడు రాముల వారి దగ్గర నుంచి ఆయన వాడే ఒక వస్తువు తీసుకెళ్లి పాదుకాలు. సూపర్. సో క్వశ్చన్ సూపర్ పూర్తి అవ్వకుండా చెప్పారు. పాదుకా పట్టాభిషేకం చేసి సో ఆ రాజ్యాన్ని ఆయన వెళ్తాడు. కంగ్రాచులేషన్స్. లవకుశులు అన్నా కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఎల్ తో లక్ష్మణ్ పిలిచాం కాబట్టి కే కుసుడు. సో రాముడి ధనుసు పేరు 2 పేర్లు ఉన్నాయి. కోదండపాణి. ఇంకొకటి సారంగం గాని కోదండం గాని అంటారు ఆయన ధనుసుని, అందుకే కోదండపాణి సారంగపాణి. ఓకే, ఇంకో 2 క్వశ్చన్లు ఫాస్ట్ గా చెప్పండి. దశరథుడు భార్యలు 3 ఉన్నారు కదా, 3 పేర్లు చెప్పండి. కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఓకే, సూపర్. సో రామలక్ష్మణులు ఉన్నారు అంటే ఆంజనేయ స్వామి ఉంటారు. ఆయన లేకుండా రాముడే ఉండరు, రాములు లేకుండా ఆంజనేయ స్వామి ఉండరు. అలాంటి బంధం వాళ్ళది. సో ఆంజనేయ స్వామికి ఆయన శక్తులు ఉంటాయి కానీ ఆయన తెలియదు. సో నీకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని గుర్తు చేసింది ఎవరు? జాంబవంతుడు. గుడ్. కంగ్రాచులేషన్స్ మీరా గారు. మీకు నాకు మనందరికి చాలా ఇష్టమైన థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. అసలే శ్రీరామనవమి. శ్రీరామనవమి అంటే పానకం, పానకం అంటే శ్రీరామనవమి. అందరికి చాలా ఇష్టం. అయితే పానకంతోనే ఒక గేమ్ పెడదామా? ఓ సూపర్. ఓకే, లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. శివంగి. ఓకే, సెటప్ రెడీ. మా బామలు సత్య బామలు రెడీ. చూద్దాం మరి ఓ శివంగిలో ఎవరు శివంగిగా గెలుస్తారు, శివంగిగా నిలుస్తారు కాసేపట్లో. అసలు శ్రీరామనవమి వచ్చిందంటే పానకం ఎక్కడ పోస్తారు? శ్రీరామనవమి గుడిలో, అంటే ఒక ఊళ్ళో 2-3 గుళ్ళు ఉంటే ప్రతి గుడికి వెళ్ళి 2-3 గ్లాస్ వడపప్పు పానకం తాగేసేవాళ్ళం. ఇక్కడ కూడా ఇప్పటికీ ఆ ఆచారం నడుస్తూనే ఉంది. ఎప్పుడు శ్రీరామనవమి అయినా వెళ్ళి పానకం తాగుతాం. కాకపోతే ఈ రోజు నాకంటే ముందు మా సత్యభామలకి అనమాట ఇక్కడ 6 గ్లాసులు ఉన్నాయి. వసుదా కాకుండా 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు. నేను 1 మినిట్ టైం ఇస్తా. 6 గ్లాసులు తాగేస్తే సూపర్. 1 మినిట్ లో 6 గ్లాసులు ఫినిష్ చేయాలి, అది గేమ్. సో ఎవరు ఎక్కువ పానకం తాగుతారు? రెడీయా? వాళ్ళకి గిఫ్ట్ అన్నమాట. రెడీ? 3, 2, 1 స్టార్ట్. నా చిన్నప్పుడు 1 గ్లాస్ తర్వాత ఇంకోటి, ఇంకో గ్లాస్ తర్వాత ఇంకోటి ఇస్తారేమో. అమ్మో, అక్కడ ఒకటి ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఒకటి ఖాళీ అయిపోయింది. ఆవిడ 2 ఖాళీ అయిపోయింది. పర్వాలేదు, మనం చిన్న పిల్లల్లా బిహేవ్ చేయాలి. అప్పుడు ఎన్ని గ్లాసులు తాగేవాళ్ళం? అడిగి 3, అడగకుండా 3 ఓవరాల్ గా 6 తాగేవాళ్ళం కదా, అలా తాగేయచ్చు. ఇక్కడ 2 అయిపోయినాయి, అక్కడ 2 అయిపోయినాయి. కూల్ గా తాగండి, పర్వాలేదు. ఎండాకాలం ఎంతైనా తాగొచ్చు, ఏం కాదు. చక్కర్లు కొట్టయ్యన్నా జాలిగానే వస్తా, ఇది ప్రైవేట్ పార్టీరయ్యో. అసలు జీవితంలో ఎప్పుడు ఇన్ని గ్లాసులు తాగలేదేమో. రెడీ రెడీ రెడీ. అయిపోతుంది అయిపోతుంది. మనసిచ్చేరా సెగ పుట్టేరా రచ్చ చేసేరా. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు నువ్వు పానకం అనుకుని తాగావా, ఇంకేమనుకుని తాగేసావా? తాగడం బాగా అలవాటు కదా. అసలు నేను 1 మినిట్ టైం ఇస్తే ఆ టైం కూడా ఇంకా మిగిలిపోయింది, అలా లాగించేసింది. తాగడానికి అసలు ఆ ఇన్స్పిరేషన్ అంటే సంవత్సరం మొత్తం పానకం ఇంట్లో నడుస్తూ ఉంటదా? లేదు లేదా? అంటే ఆ పానకం కాదు, ఈ పానకం ఇంట్లో వాటర్ ఎక్కువ తాగు. సూపర్. అశ్విని గారు గట్టిగా చెప్పట్లో.
6 గ్లాసుల పానకం ఎలా తాగగలిగారు? రామబాణం రాముడి పానకం కదా. జయరామ శ్రీరామ అంటూ వేసేయడమే లోపల. బట్ మిగతా వాళ్ళు కూడా తాగారు. ఇక్కడ 3 గ్లాసులు, అక్కడ 4 గ్లాసులు, తక్కువేం కాదు. సో మొత్తానికి సూపర్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో పానకం కానిస్తారని. గట్టిగా చెప్పండి ఒకసారి. మీరిద్దరు హ్యాపీగా కూర్చోండి కాసేపు. కొంచెంలో మిస్ అయింది, లేకపోతే మా కవితకు కూడా వేసేస్తుంది. 6 గ్లాసులు ఎంత అలా చూసింది, రప్ప రప్ప కొట్టింది, కానీ కొంచెం మిగిలింది టైము. కంగ్రాచులేషన్ మా ఓ శివంగి. 6 గ్లాసులు గడగడ 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 లాగించేసింది. సో బావగారు చూసి రేపు పొద్దుట ఏమనుకుంటారు, వామ్మో పానకమే 6 గ్లాసులు తాగిందంటే ఏంటి ఫ్యూచర్ లో అని. ఇట్లా వస్తుందా? కంగ్రాచులేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మన బామలు సత్య భామలు. మరో ఎపిసోడ్ తో, మరో ఊళ్ళో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మేమే మీ ప్లేస్ కి వస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాయ్.